నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పోస్టల్ ఓట్లని ఉద్యోగుల చేత వేయించుకొని ఉండడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కావచ్చు, ఆయనకి ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నారు పోస్టల్ ఓట్లు వేయకుండా. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. పోస్టల్ ఓట్లని ఉద్యోగులు వేయకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారు ఓట్లు వేయకుండా అని అంటున్నారు. ఈ అంశానికి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా 3,30,000 మంది ఉద్యోగులు ఈ ఎన్నికల విధుల్లో ఉంటారండి. వాళ్ళలో అందరూ పోస్టల్ ద్వారానే ఓటేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ఆలోచన రావడం కారణం ఏంటంటే, అతనికి ఈ రాష్ట్రంలో ప్రథమ శత్రువులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఎందుకంటే వాళ్ళకి ఏపుడు వేసేసాడు. సాధారణంగా మనం ఏపుడు వేసుకోవాలనుకోండి కదా, ఆయిల్ వేసి ఏపుడేస్తాం. ఈయన ఆయిల్ లేకుండా ఏపుడు వేసాడు వాళ్ళందరూ. డ్రై రోస్ట్. ఎందుకంటే వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పేసి వాళ్ళు గుండెల మీద గుద్దాడు. తన సమాధానం ఏం చెప్పాడు? వచ్చిన వారం రోజుల్లో మీకు సిపిఎస్ రద్దు చేస్తాను హామీ ఇచ్చాడు. వాళ్ళు నమ్ముతారు కదా. పైగా వాళ్ళందరికీ కాంగ్రెస్ అన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నా, జగన్ అన్న మోజు ఉద్యోగులు అప్పటి వరకు. సర్లే, ఇతను మొహం ఎర్రోళ్ళ ఉన్నా కానీ చేస్తాడేమోలే అనుకున్నారు. అంటే చూడటానికి ఏం చేస్తాడులే అనిపిస్తాడు, కానీ చేస్తాడని నమ్మారు. అతను వచ్చి ఏం చేశాడు? దానికి వారం రోజులు చేస్తాను, 4 ఏళ్ళు అయినా కానీ దాని గురించి 3 ఏళ్ళైనా 2 ఏళ్ళైనా దాని గురించి ఊసేత్తలేదు. ఏంటయ్యా ఇది అని అడిగారు వాళ్ళు. పెద్ద ఉద్యమం కూడా చేశారు. ఆ నాయకులు కొనేసుకున్నాడు. 2 చేతులతో గుద్దేమన్నా కూడా రకరకాల వాళ్ళు అందరూ ఆళ్ళ మీద కేసులు పెట్టాడు. వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడంటే, మాకు అవగాహన లాగా మాకు తెలియక అనేసం అన్నాడు. సింపుల్గా ఒక మాటతో సారీ. అది వాళ్ళందరినీ హర్ట్ చేసింది. పోనీ అది హామీ విస్మరిస్తే విస్మరించాడు. వాళ్ళని వేధింపులు, బ్లాక్మెయిలింగ్, వాళ్ళ నిరసన కూడా చెప్పుకునివ్వకుండా వాళ్ళ పెన్షన్లు, కంట్రిబ్యూటరీ పెన్షన్ ఆ విషయం అలా మోసం చేసాడు. వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా దొబ్బేశాడు. జీతాల ఒకటో తారీఖు వస్తే చాలరా బాబు అని బిల్లా పెట్టాడు. ఇవన్నీ మానేసి డిమాండ్స్ అన్నీ వదిలేసి జీతాలు ఒకటో తారీఖు పడితే చాలరా బాబు అనే స్టేజ్ తీసుకొచ్చారు. అంటే చిన్న గీత ముందు పెద్ద గీత తీసినట్టు అన్నమాట. గత ప్రభుత్వం అయ్యే వాళ్ళకి ఎలా ఉన్నది? హౌస్ ఎలవెన్స్లు ఇలాంటివన్నీ చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఫిట్మెంట్ 43% ఫిట్మెంట్, తెలంగాణతో ధనిక రాష్ట్రంతో సమానంగా విభజిత రాష్ట్రం, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో కూడా వాళ్ళకి చాలా చక్కగా చూసుకున్నాడు. ఎందుకంటే అభివృద్ధిలో ఉద్యోగులు కూడా భాగస్వామ్యం అని నమ్మాడు. మీరు మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని నమ్మాడు. వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా చేశాడు. జీతాలు ఒకటో తారీఖు పడి, ఎప్పుడన్నా పండుగ వచ్చిందనుకోండి, ఒకటో తారీఖు 31 ముందు రోజే పడిపోయేటప్పుడు ఎక్కడ నొప్పి లేకుండా చూసుకున్నాడు. మరి వాళ్ళకి ఈ ఉద్యోగ సంఘాల్లోనూ ఉద్యోగుల్లోనూ రాజశేఖర రెడ్డి లాంటి ఒక విషపు మొక్క ఈ రాష్ట్రంలో కొన్ని ఇత్తనాలు జల్లేసింది. వాళ్ళందరినీ వాళ్ళ హయాంలో వాళ్ళ మనుషుల్ని చొప్పించేసింది. వాళ్ళందరి ప్రభావం కారణంగా ఉద్యోగులందరూ మిస్లీడ్ అయిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. వాళ్ళు ఒక్కొక్క బూత్లోనూ 50 ఓట్లు 100 ఓట్లు వేసుంటే కూడా డెఫినెట్గా ఆ రిజల్ట్ అలాగ వచ్చేసింది. 200 బూతులు ఉంటాయి. ఒక బూత్కి ఒక 50 ఓట్లు వేసేసారనుకోండి, దొంగ ఓట్లు ముసలోళ్ళు, లేకపోతే ఎక్స్ట్రా ఓట్లు పడినా కూడా వేసి పాడే సంతకాలు పెట్టేస్తారు 2 చేతులతో. 2 చేతుల్లో ఓట్లు వేసినోడు 2 చేతుల్లో సంతకాలు పెట్టడా? వేసేసి ఆ మెజార్టీలో ఆ సీట్లు వచ్చినాయి. లేకపోతే సచిన రావు. చంద్రబాబు గారు ఏం తప్పు చేయండి అలా ఓడిస్తారు. ఇదొకటి. వాళ్ళు ఇవాళ ఈయన చేసిన మోసానికి ఫుల్ డేవర్ 14 లక్షల మంది ఉన్నారండి పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు. వాళ్ళలో 90% ఈయన ఓటారు. ఒక 10% సైకో బ్యాచ్ ఉంటారు వాళ్ళలాంటి వాళ్ళు. కాబట్టి దీన్ని ఎలాగ అవాయిడ్ చేయాలంటే పోస్టల్ బ్యాలెట్కి వచ్చిన వాళ్ళన్నా కంట్రోల్ చేద్దామని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఇక 3 రోజులు టైం ఉంది. వాళ్ళు అప్లికేషన్ పెడితే పోస్టల్ బ్యాలెట్ కోసం ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తిప్పుతున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు ఊరికే ప్రజాగాళం సభలో లేకపోతే సోషల్ మీడియాలోనూ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అన్నట్టు కాకుండా, ఈ కూటమి వాళ్ళు అర్జెంటుగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే
ఆ ఉద్యోగుల కాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే ఎలక్షన్ కమిషన్ ఏం పీకుతుంది? ఇలా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్బంధం 2 రోజులు పెంచినా సరే ఇవ్వాలి, వాళ్ళు ఓటు వాళ్ళకి ఇప్పించాలి. మీరు ఓటేయండి రా బాబు అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారు కదా, ఓటేయండి యాడ్లు ఇస్తారు, ప్రకటనలు ఇస్తారు. అవును. ఎలక్షన్ మాత్రం సెలక్షన్ కింద ఇష్టం లైట్లు అరిపేసి ఫలితాలు పాటిస్తారు. ఆఫీసర్లు వాళ్ళ పనులు చేస్తుంటే కళ్ళు మూసి కూర్చుంటారు, ఏడిసిన పప్పు తింటా కూర్చుంటారు. ఇవన్నీ మానేసి అర్జెంటుగా ఎలక్షన్ సక్రమంగా జరిగేలా చూడాలి, ఎలక్షన్ కమిషన్ బాధ్యత అది. అలాగే పార్టీలు కూడా ప్రెజర్ తీసుకురావాలి. ఈ అంతటికే మూలం ఏంటి? ఆ దొండిపోవడం బ్యాచ్ వాళ్ళు ఉండిపోయారు అలాగా అధికారులు, ఐఏఎస్లో ఐపీఎస్లో. వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్ల కింద పనిచేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి బానిసల్లో పనిచేస్తున్నారు చాలామంది. ఇప్పటికే మారలేదండి, మళ్ళీ జగనే వస్తాడు అనుకుంటున్నారు. లేదా ఏ బ్లాక్ మెయిలింగ్ లొంగారో లేదా ఫోన్ ట్యాపింగ్లకి దొరికిపోయారో ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళు కట్టు బానిసల్లో పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారండి. ప్రజలు ఇచ్చే సొమ్ముతో వాళ్ళు కట్టి పన్నులతోటి నువ్వు జీతం తీసుకుంటున్నావు, నీ కుటుంబం పోతుంది, నీ కుటుంబం అన్నం తింటుంది. నీకు ఈ హోదా అధికారం అన్నీ కూడా ప్రజాస్వామ్యం వల్ల వచ్చినాయి, నీకు ఈ రాజ్యాంగం వల్ల చట్టం వల్ల నీకు ఈ అధికారం దక్కింది అనేటువంటిది మర్చిపోయి చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతున్నారు. ఇది అర్జెంటుగా మానుకోవాలి. మానుకోవాలంటే ఏం చేయాలి? అలా దారి తప్పి ప్రవర్తించే వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ పొండే మీ ఇంటికి పని చూసుకోండి అని పక్కన పెట్టేయాలి. నిజాయితీ పౌరులు లోటు లేదండి, వాళ్ళు మౌనంగా ఉన్నారు. నిజాయితీ పౌరులు ఈ చెడు చేసి వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళు మౌనంగా ఉండటం కూడా పాపమే, తప్పే. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఈ దొండిపాళెం బ్యాచ్ని ఎదుర్కోగలరా వ్యక్తులుగా వ్యవస్థలు? ఒక ఆయన ఏబి వెంకటేశ్వర గారిని చూస్తున్నాం కదా, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని శంకరగిరి మాన్యాలు పట్టించి ఐఏఎస్లు అందరికీ వార్నింగ్ ఇచ్చాడు ఫస్ట్ స్టార్టింగ్లో. ఏబి వెంకటేశ్వర గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్ రాష్ట్రపతికి అవార్డుకి రహిత ఆయన్ని వేధించుకు తింటా ఐపీఎస్లకు వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు సహజంగా భయపడతారు. అయినా సరే మీరు ఈ టైంలో కూడా తిరగబడపోతే ఎలాగా? అవునా కదా? రేపు రాబోయే ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు వదిలేస్తుందో మీరు ఇలాగ నోరు మూసి కూర్చుంటే? ఇప్పుడు సంఘాలుగా మీరు ప్రశ్నలు వేస్తున్నారు కదా, పత్రికలు కాటికి లెటర్లు రాస్తున్నారు కదా. ఇప్పుడు మీకు అన్యాయం జరిగిన వాళ్ళ గురించి రేపు పొద్దున ఉద్యోగ సంఘాలు ఏం పీకుతున్నాయి? ఇది గమనించుకోవాలి జాగ్రత్తగా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఓటు హక్కు వాళ్ళకి వచ్చేలా చూడాలి. ఈ అధికారులందరినీ ఎలక్షన్ కమిషన్ తప్పించాలి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నిష్పక్షపాతంగా ఉండి వాళ్ళు పెట్టాలి. వాళ్ళ బాధ్యత అది. ఎందుకంటే వన్ సైడ్గా పనిచేస్తున్నారు అనేటువంటి అనేక రుజువులు ఉన్నాయి, కళ్ళ ముందు కనపడుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా వాళ్ళు అలా ఉండొచ్చు 100% రాంగ్. ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరవకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అతను కూడా మార్చాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ వాళ్ళు చేతిలో ఉందంటున్నారు కదా, వాళ్ళు అటానమస్ బాడీ యాక్చువల్గానే. బీజేపీ వాళ్ళు మరి పొత్తులో ఉన్న వాళ్ళకి ఈ అక్కడ డబల్ గేమ్ ఆడకుండా పర్ఫెక్ట్గా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. లేదంటే దేశం అంతా తగులుతుంది ఈ దెబ్బ. తెలుగు వాళ్ళు దెబ్బ అంటే కేంద్రం అబ్బా అంటది, అది చరిత్ర చెప్పిన సత్యం. అర్థమైందండి? ఆనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ తెలుగు వాళ్ళే మడతలు పెట్టేశారు వాళ్ళని. ఇందిరాగాంధీ గారు దేశమంతా వాళ్ళ పార్టీని ఎక్కితే, ఇక్కడ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత కూడా దేశమంతా కాంగ్రెస్ నెగ్గితే ఇక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం నెగ్గింది. అంటే అంత పట్టుదల ఉంటుంది మనకి. ఈ కేసీఆర్ వల్ల రాష్ట్రం విడిపోయినా కలిసి పనిచేసి ఉంటే చంద్రబాబు గారు ఇద్దరు చంద్రులు, ఇవాళ కేంద్రం మన చేతిలో, జాతీయ పార్టీలు మన జాతీయ అదుపులో ఉన్నాం. ఈయన చంద్రబాబు గారిని చూడలేక చంద్రబాబు గారి మీద పడి ఏడ్చాడు. ఇవాళ ఏ గతి పట్టిందో చూసారా? చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ బాగానే ఉంది, ఈయన దెబ్బైపోయాడు. కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకుని తెలుగు వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా దేశమంతా ప్రభావం ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలంతే. ఉద్యోగులు అయితే పోస్టల్ ఓట్లని సాధించుకుంటారండి. యాక్చువల్గా 3 రోజుల టైం ఉంది, కానీ ఎలక్షన్ కమిషన్ మీద నేను జనసేన ఈ కూటమి వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు ప్రెజర్ పెట్టాలి, సచ్చినట్టు ఇప్పించాలి దగ్గరుండి. సో ఆ రకంగానే ఉద్యోగులు పోస్టల్ ఓట్లు వినియోగించేలాగే అంటే టైం అయిపోయే లోపు అది జరిగేలాగే ఆశిద్దామని జరుగుతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.